గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు మీకు యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రిటిస్, అల్సర్లు లేదా సున్నితమైన కడుపు ఉంటే మీరు నిమ్మకాయ నీటికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది హానికరం కావచ్చు. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల గుండెలో మంట, ఉబ్బరం, వికారం లేదా యాసిడ్ రిఫ్లెక్స్ మరింత తీవ్రమవుతుంది. ఇక దంతాలు బలహీనత ఉన్నవారు నిమ్మకాయలోని ఆమ్లం క్రమంగా దంతాలు ఎనామిల్ను దెబ్బతీస్తుంది. సున్నితత్వం క్యావిటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి సున్నితమైన దంతాలు కలిగిన వారు ఈ నీటిని నివారించండి. నోటి పుండ్లు లేదా పూతల మీకు తరచుగా నోటి పుండ్లు లేదా క్యాంకర్ పుండ్లు వస్తే నిమ్మకాయ నీరు వాటిని మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి ఈ నీటికి దూరంగా ఉండండి. తలనొప్పి లేదా సిట్రస్ పండ్లకు అలర్జీ. నిమ్మకాయలు కొన్నిసార్లు తలనొప్పి లేదా మైగ్రేన్లను ప్రేరేపిస్తాయి. కొంతమందికి అలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు నిమ్మకాయ నీటిని నివారించండి. మూత్రపిండాల సమస్య ఉన్నవారు నిమ్మకాయ నీరు తేలికపాటి మూత్ర విసర్జనను పెంచుతుంది. ఇప్పటికే నిర్జలీకరణం లేదా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇది నిమ్మకాయ రసం తీసుకోవడం వల్ల ఎటువంటి వారు నిమ్మకాయ రసం తీసుకోకూడదు అనేది ఈ జాగ్రత్తలు మీరు పాటించాలి. సో ఇది ఇవాల్టి 1 టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ హెల్త్.